హాయ్ అండి. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించడానికైతే మేము ముందుకు వచ్చేసాను. మరి ప్రాసెస్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీజలాగ్స్. సరే, ఇంకా ప్రాసెస్ చూద్దాం పదండి. ఫస్ట్ ఎగ్ బిర్యానీకి ఎగ్స్ మెయిన్ కాబట్టి ఎగ్స్ని ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి పగలకుండా వస్తాయి. తర్వాత వేరే పెన్లో మనం బిర్యానీ ఏదైతే చేసుకుంటామో ఆ పెన్లో ఆయిల్ పోసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు అవి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయినవి పక్కకి తీసి అదే ఆయిల్లో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గుడ్లను పీల్ చేసి అందులో ఘాట్లు పెట్టుకొని వేయించుకోవాలి. ఆ ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, మీరు ఎన్నంటే అన్ని తీసుకోండి. తర్వాత పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ తీసుకోండి రైస్ ఉడికించుకోవడానికి. అందులో ఓల్ గరం మసాలా వేసుకొని నేనైతే లవంగాలు అండ్ కసూరి మేతి, బిర్యానీ ఆకు, సాల్ట్ అండ్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక పొంగు అనేది రానివ్వాలి, అంటే వాటర్ అనేవి బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. అలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాసంతా వేసుకుని నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ అనేవి అందులో వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు అనేది తిప్పకూడదు, ఎందుకంటే అవి తొందరగా విరిగిపోతాయి కాబట్టి తిప్పకూడదు. అలా ఉడికించుకోవాలి. ఇలా 70 to 80% ఉడికించుకుంటే మనం బిర్యానీకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈలోపు పక్కన ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లో ఓల్ గరం మసాలా అనేది వేసుకొని కాసంత ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని అవి కూడా కాసంత మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా మెత్తబడిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు, ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని అవి కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్న ప్రాసెస్లోనే మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ధనియాల పౌడర్, కసూరి మెతి కూడా వేసుకోండి. కసూరి మెతి మీ ఇష్టం, ఆప్షనల్, నేనైతే వేసాను. ధనియాల పౌడర్ అండ్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలి. మీ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటారో దానికి తగ్గట్టు, ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్లో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కాసంత చూసి వేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అలా చేసుకోకపోవడం వల్ల ఉప్పు ఎక్కువ అవడం అటువంటిది ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్నీ వేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత బీట్ చేసిన పెరుగు అనేది వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ బాగుంటుంది. అలా పెరుగు వేసుకొని ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత మన ఎగ్స్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని మనం ఆల్రెడీ 90 to 80% ఉడికిన రైస్ ఉంది కదా, ఆ రైస్ని మనం ఇందులో వేసుకోవాలి. లేయర్గా వేసుకున్న ఓకే, కాసంత అంటే తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం అనుకుంటే ఒకేసారి వేసుకున్నా పర్లేదు. అలా రైస్ అంతా వేసేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టినవి కాస్తంత పైన వేసుకొని కొత్తిమీర అండ్ నేనైతే నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి అనేది బిర్యానీకి స్మూత్నెస్ అయితే ఇస్తుంది కాబట్టి నెయ్యి మీ ఆప్షనల్, మీకు నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నెయ్యి వేసుకొని ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకొని, కలర్ ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవాల్సిన లేదు. ఒక 15 to 20 minutes దమ్ పెట్టుకుంటే మన ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎగ్ దమ్ బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇలా ఎగ్ దమ్ బిర్యానీ అనేది చేసుకుంటే ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. వీడియో నచ్చితే ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే, అచ్చం చికెన్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం